హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తన్వి బ్లాగ్స్. ఇంతకు నా పేరు మీకు తెలియదు కదా. నా పేరు అయితే వినీత. తన్వి అంటే నా కూతురు అనమాట. ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను. ఇక్కడైతే మేము బయటికి వెళ్తున్నాము. మామిడికాయలు తెంపడానికి అయితే వెళ్తున్నాం అనమాట, ఫ్యామిలీ అంతా. ఇంకా మామిడికాయలు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకేమేమి ఉన్నాయో చూపిస్తాను. ఇంకా మామిడికాయల కోసం అని చెప్పేసి అయితే అనుకొని వెళ్తున్నాము. వర్షాలు పడుతున్నాయి కదా, ఉన్నాయో లేవో అన్న దాంతోనైతే వెళ్తున్నాం అనమాట. ఉంటే తెంపుకొద్దాం, లేకపోతే నార్మల్గా అలా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా, ఇంట్లోనే ఉండినట్టు కాకుండా అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నేను, తన్వి, జయాంష్ అయితే ముందు కూర్చున్నాము అన్నయ్య పక్కన. డ్రైవింగ్ అయితే అన్నయ్య చేస్తున్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. ఇక్కడ నుంచి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా వెళ్తుంటే స్కూల్స్, ఇదైతే రైస్ మిల్ అనమాట. రైస్ తయారు చేస్తారు కదా, అది. ఇంకా ఇక్కడ నుంచి అయితే ప్లాట్ కనిపిస్తుంది. అక్కడ ఫామ్ హౌస్ లాగా కనిపిస్తుంది చూడండి, అక్కడ అనమాట అన్నయ్య వాళ్ళ ప్లాట్ అయితే. అంటే వెంచర్లో ప్లాట్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళి అయితే తీసుకుంటున్నాము మామిడికాయలు. తోట అయితే వేసారు మామిడికాయలు. ఇంకా లాస్ట్ టైం వెళ్ళారంట అన్నయ్య వాళ్ళు, ఇప్పుడు కూడా వెళ్దాము, మీకు కూడా టైంపాస్ అవుతుందని చెప్పేసి అయితే తీసుకెళ్తున్నాడు అన్నయ్య. ఇంకా అక్కడికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఫస్ట్ మేము వెళ్ళగానే గేట్ అయితే క్లోజ్ చేసింది, అంటే లాక్ వేసింది అనుకున్నాము దూరంకి వెళ్ళి చూసి. కాకపోతే లాక్ ఏం లేదు, తీసే ఉంది. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. ఇంక ఇదైతే స్టార్టింగ్ అనమాట, గేట్ పక్కనే. ఇక్కడ మా పెద్దమ్మమ్మ అయితే హాయ్ చెప్తుంది. ఇంకా వాళ్ళైతే తెంపడానికి వెళ్తున్నారు, నేను కూడా వాళ్ళ వెనకాలే వెళ్తున్నాను. ఇంకా నేను కూడా కొంచెం ట్రై చేద్దాం, తెంపుదాం అని చెప్పేసి అయితే అనుకున్నాను. ఇక్కడ ఈ కొబ్బరి చెట్లు, మళ్ళీ చాలా చెట్లు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. మామిడికాయలు, ఇంకా
సపోటా చెట్లున్నాయి, జామకాయ చెట్లున్నాయి. ఇంకా ఇక్కడైతే అవే ఉన్నాయి. ఇంకా ముందేమున్నాయో తెలియదు. అయితే ఇక్కడైతే ఆ మామిడికాయలు తెంపుదామని చెప్పేసి చూస్తుంటే ఒక్కటి కూడా లేదనమాట. అంటే వేరే వాళ్ళు వచ్చి తెంపుకోవడమో లేకపోతే వానకు పడిపోవడమో అట్లా అయితే అయినాయి. ఒక్కటి కూడా లేవు. ఇంకా కొంచెం ముందుకెళ్దామని చెప్పేసి అయితే చూసుకుంటూ వెళ్తున్నాము. ఇంకొక దగ్గర అయితే కనిపించాయి. అది కూడా చిన్న చిన్నవి అనమాట. ఇదిగోండి జామకాయలు, అవి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి అనమాట. ఇంకా మామిడికాయ కూడా ఉంది చూడండి, ముందు చూపిస్తాను. చిన్నవి అనమాట, ఇప్పుడే అంటే పిందెలు అంటారు కదా, అలా అనమాట. ఇంత అంటే హైబ్రిడ్ చెట్లు అనమాట ఇవి. చిన్న చిన్న చెట్లకే ఇక చూడండి చిన్న చిన్న పిందెలు అయితే అవుతున్నాయి. చిన్నగా మరీ చిన్నగా, ఇంత అంటే తన్వి అంతున్నా కూడా దానికి పండ్లు అయిపోతున్నాయి అనమాట చెట్టుకి. ఇదిగోండి ఇంతే సైజులో ఉన్నాయి ఇక్కడైతే. ఇంకొంచెం ముందుకైతే వెళ్తున్నాము. ముందు అయితే కొంచెం పెద్దగా ఉన్నాయేమో చూద్దాము అని చెప్పేసి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా చూస్తూనే ఉండండి, ఇంకేమేమి తెంపామో మీకు తెలుస్తుంది. ఇక్కడైతే ఒక చెట్టుకైతే ఇట్లా కనిపించాయి. ఇవైతే తెంపుతున్నాం అన్నమాట. ఇంక ఇక్కడైతే అన్నయ్యనైతే వీడియో తీయమన్నాను. నేను తెంపుతున్నా కదా, నువ్వు తీయు అని చెప్పేసి అయితే అన్నయ్య తీస్తున్నాడు. ఇంక ఇక్కడ అయిపోయిన తర్వాత కొంచెం ముందుకైతే వెళ్తామన్నమాట. ఇక్కడ ఒకటే చెట్టుకున్నాయి, ఇంకా అవి తెంపేసుకొని కొంచెం ముందుకైతే వెళ్ళామన్నమాట.
ఇంక ఈ వెంచర్లోనే ఫామ్ హౌస్ ఉందన్నమాట. ఆ ఫామ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ అదంతా చాలా బాగుంది. మేము వెళ్ళిన వెదర్ కూడా కూల్గా ఉందన్నమాట. ఈవినింగ్ టైంలో అలా వెళ్ళాము, చాలా బాగుంది. ఇంకా తన్వి అయితే ఇంకా కెమెరా పెట్టగానే వెల్కమ్ టు మై ఛానల్ అంటుంది. ఇంకా అలానే అంటుంది అనమాట. ఇక్కడికి వచ్చావి ఏంటి అని అడుగుతుంటే చెప్తూ ఉంది. ఇంకా ఆల్రెడీ అందులో స్విమ్మింగ్ పూల్లో వేరే పిల్లలు అయితే ఆడుకుంటున్నారు. ఇంకా మేమైతే వాటర్లోకి అయితే ఏం వెళ్ళలేదు. ఇంకా ఇక్కడ ఫామ్ హౌస్ చూసుకొని అయితే బయటకు వచ్చేసాము. ఇంకొచ్చేసి మళ్ళీ బ్యాక్ టు వర్క్. మామిడికాయలు అయితే తెంపుతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ మునక్కాయ చెట్టు అయితే కనిపించింది. చాలా లావు ఉన్నా సరే కానీ అంటే లేతగా ఉన్నాయి అనమాట. లావులా ఉన్నాయి, కాకపోతే లేతగా ఉన్నాయి. ఇంకైతే అవైతే తెంపేసుకుంటున్నాము. ఇంక ఇక్కడైతే మళ్ళీ ఇంటికైతే బయలుదేరుతుంటే తన్వి అయితే పడుకుందనమాట. ఇంకా మీద ఎత్తుకోగానే అలసిపోయినట్టు అయి తిరిగి ఇంకా పడుకుంది. ఇంకా జాన్ష్ అయితే వదిన దగ్గర ఉన్నాడు. ఇంకా వాడు కూడా పడుకొనే ఉన్నాడు. ఇంకా మేమైతే బయలుదేరాము. అంటే మేము వెళ్తుంటే వర్షం పడ్డది, లేదంటే ఇంకొకటి లేక్ వ్యూ లాగా ఉంటుంది వాటర్ది, అది చూయిస్తా అనేసి అన్నాడు అన్నయ్య. ఇంకా వర్షం పడుతుంది కదా, ఏమొద్దని చిన్నపిల్లలు ఉన్నారు, ఏమొద్దు అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళిపోయాము. ఇంకా ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. నేనైతే కూర్చున్నాను. వీడైతే మా తమ్ముడు అనమాట. వీడియో తీస్తున్నావు అని చెప్పేసి హాయ్ చెప్తున్నాడు. ఇంకా నేనైతే వచ్చి కూర్చున్నాను అనమాట. కొంచెం తిరిగాము కదా, కాళ్ళు గుంజుతున్నాయని చెప్పేసి అయితే కూర్చున్నాను. ఇంకా అన్నయ్య వాళ్ళు అయితే కారులో నుంచి అయితే పండ్లు అయితే తీస్తున్నారు. ఇంకా ఇవి మేము తెచ్చిన పండ్లు. ఇందులో ఏమేమి ఉన్నాయంటే మునక్కాయలు,
మళ్ళీ మామిడి పండ్లు, ఇంకా పుంటి కూర, గోంగూర అంటారు కదా అది. ఇంకా అవైతే షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసి ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత వాటిని అయితే సపరేట్ చేయాలి. ఇంక ఇక్కడైతే పండ్లైతే సపరేట్ చేస్తున్నాము. పండు ఒక దగ్గర, కొంచెం కచ్చిగా ఉన్నాయి ఒక దగ్గర అయితే పెడుతున్నాము. ఇంకా ఇంతే ఈ వీడియో. ఇంకో వీడియోతో కలుద్దాము. ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.